హలో గైస్, వెల్కమ్ టు టెక్ థింగ్స్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ముందు క్లాసులో మనం సిఎస్ఎస్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు ఇంపార్టెంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎలా అప్లై చేస్తామో తెలుసుకుందాం. దేర్ ఆర్ 3 మెయిన్ వేస్ టు అప్లై సిఎస్ఎస్ టు an HTML document. And first one, inline CSS, second one, internal CSS, and last one, external CSS. First one, inline CSS. Inline CSS is applied directly within an HTML element using the style attribute. It affects only the element where it is applied. అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లోని స్టైల్ అట్రిబ్యూట్ ఉపయోగించి అప్లై చేస్తాం. ఇది అప్లై చేసిన ఎలిమెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చి ఇంటర్నల్ సిఎస్ఎస్. Internal CSS is used within the style tag in the head section of the HTML document. This is useful when styling a single page. అంటే స్టైల్ ట్యాగ్ని హెడ్ సెక్షన్లోనే ఉపయోగిస్తాం. ఇది ఒక పేజీని స్టైల్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ లాస్ట్ వన్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు అప్లై సిఎస్ఎస్ ఫర్ లార్జ్ వెబ్సైట్స్ విత్ మల్టిపుల్ పేజెస్. It allows you to separate the structure and styling, making your code cleaner and easier to manage. అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది పెద్ద వెబ్సైట్లలో అనేక పేజీలతో సిఎస్ఎస్ అప్లై చేయడానికి అత్యంత సమర్థవంతమైన మార్గం. ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అండ్ స్టైలింగ్ను వేరు చేయడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్కి ఎగ్జాంపుల్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. గైస్, టుడే టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఫైనల్లీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ వచ్చి ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, ఇది వచ్చి ఇన్లైన్ సిఎస్ఎస్లో ఏంటంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లోనే స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసి అప్లై చేస్తాం అనమాట. చూద్దాం. ఎగ్జాంపుల్ h1 స్టైల్ ట్యాగ్, స్టైల్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు కలర్ సెమీకోలన్, కాలమ్, కలర్ కాలమ్ గ్రీన్ ఇస్తున్నాం. ఈ డబుల్ కోట్స్లో పెట్టాలా? ఓకే, సెమీకోలన్ వచ్చిన తర్వాత డబుల్ కోట్ని క్లోజ్ చేయాలి. ఓకే, సరే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, దీని అవుట్పుట్ వచ్చి ఎలా డిస్ప్లే అయింది. ఒకసారి ఇక్కడ కలర్ వచ్చి పింక్ ఇద్దాం. ఫైల్లోకి వెళ్ళి ఒకసారి సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్. ఓకే, పింక్ కలర్లో చేంజ్ అయింది. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లోనే స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి అప్లై చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, సెకండ్ వన్ వచ్చి ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ని హెడ్డింగ్ సెక్షన్లోనే టైప్ చేయాలి. ఇందులోనే స్టైల్ ట్యాగ్ని గట్రా మెన్షన్ చేయాలి. ఓకే, స్టైల్ ట్యాగ్. ఆ నెక్స్ట్ వన్ వచ్చి బాడీ సెక్షన్లో ఏదైతే h1 ఎలిమెంట్ అని ఇచ్చామో ఈ h1ని ఇక్కడ మెన్షన్ చేయాలి.
దీని వచ్చి H1 సెలెక్టర్ అని అంటాం. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీప్గా చెప్పుకుందాం. ఓకే, బ్రేసెస్, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మన బాడీలో ఇచ్చిన H1 ఎలిమెంట్లు ఇచ్చిన కంటెంట్ అనేది మన కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, ఇది వచ్చి రెడ్ కలర్ ఇస్తున్నా, ఈ కంటెంట్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలి మనకి, అది మన టార్గెట్. ఓకే, కలర్ కోలన్ రెడ్ సెమీకోలన్, క్లోజ్ ది స్టైల్ ట్యాగ్. ఓకే, హలో గైస్, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్లో మనం స్టైల్ అనే యాట్రిబ్యూట్ని హెడ్ సెక్షన్లో మాత్రమే అప్లై చేస్తాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, టైటిల్ కూడా చేంజ్ అయింది. ఇంటర్నల్ సిఎస్ఎస్ మనం ఇచ్చిన కంటెంట్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అయింది. ఓకే, ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ని మనం హెడ్ సెక్షన్లోనే క్రియేట్ చేయాలి, హెడ్ సెక్షన్లోనే అప్లై చేస్తాం అన్నమాట. ఇంటర్నల్ సిఎస్ఎస్లో స్టైల్ అనే యాట్రిబ్యూట్ని హెడ్ సెక్షన్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఫస్ట్ వన్ వచ్చి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఇంకొక ఫైల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం H1 ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ అనేది మనం గ్రీన్ కలర్లో డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఆ కంటెంట్ దేంట్లో ఉంది, H1లో ఉంది కాబట్టి H1 సెలెక్టర్, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్డ్ బ్రేసెస్. ఓకే, కలర్ ఏం ఇద్దాం అనుకుంటున్నాం, గ్రీన్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, గ్రీన్. ఓకే, సెమీకోలన్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. డెస్క్టాప్ మీద సిఎస్ఎస్లో దీన్ని ఏమైనా సేవ్ చేయాలంటే style.css అనే సేవ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకున్నా. సేవ్ చేస్తే ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇందులో ఇక్కడ హెడ్ సెక్షన్ వచ్చినప్పటికి HTMLలో టైటిల్ కింద లింక్ రిలేషన్షిప్ అనమాట, లింక్ REL అని ఇస్తాం, ఈక్వల్ టు స్టైల్ షీట్ అని ఇవ్వాలి. స్టైల్ షీట్స్ ఇక్కడ వచ్చినప్పటికి href అంటే హైపర్టెక్స్ట్ రెఫరెన్స్ అని అంటారా. href అంటే ఈక్వల్ టు రెఫరెన్స్ ఏమి ఇచ్చాం, దీంట్లో ఉన్నది ఏంటి, style.css అని ఏమి ఇస్తాం అన్నమాట. style.css డబుల్ కోట్స్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మినిమైజ్ చేస్తే ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఎక్కడో మిస్టేక్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ లింక్ రిలేషన్షిప్ దగ్గర షీట్స్ కదా, సారీ. ఇప్పుడు కంట్రోల్ S, ఒకసారి కంట్రోల్ S చేసినా సరే పర్లేదు, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసినా పర్లేదు. ఓకే, ఇప్పుడు డిస్ప్లే అవుతాయి. రిఫ్రెష్ చేస్తే ఓకే, టెక్ థింగ్స్ ఐకాన్ గ్రీన్ కలర్లో ఫామ్ అయింది. ఒకసారి దీని కలర్ చేంజ్ చేద్దాం, బ్లూ అని ఇస్తున్నాం. ఫైల్లోకి సేవ్ చేస్తున్నాం. ఓకే, బ్లూ కలర్లో ఫామ్ అయింది.